హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. 4వ శుక్రవారం వచ్చింది కదండి, ఇంకా శ్రావణ మాసం మనకు అయిపోయిందనమాట. చాలా హడావిడి, ఇంకా శ్రావణ మాసం అయిపోయింది, హడావిడి అంతా అయిపోయింది ఇంక మనకి. కాకపోతే శుక్రవారాలు అయితే నేను కంటిన్యూగా చేస్తానండి. నాకు ప్రతి ఫ్రైడే శ్రావణ శుక్రవారమే అనమాట. ఇంకా నేను శుక్రవారం అనేది చాలా స్పెషల్గా చేసుకుంటాను. ఎందుకంటే మన సౌభాగ్యం కోసం చేసుకునేది కదండి, మనకు సౌభాగ్యమే కదా ఫస్ట్. అయితే నేను ఫ్రైడే ముందు రోజే నేను పనులన్నీ చేసేసుకుంటానండి. శ్రావణ మాసం అనే కాదు, ఏ మాసమైనా నేను ఫ్రైడే ముందు రోజే, పనులు ఎక్కువ ఉన్న రోజైతే ముందు రోజే కంప్లీట్ చేసేసుకుంటాను. దేవుడు మూలయ్యి ముగ్గులు పెట్టేసుకుని క్లీనింగ్, రూమ్ క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయండి నాకు. మొత్తం అన్నీ ముందు రోజే చేసేసుకుని నైటు 11 అయినా 10 అయినా ఆ టైంకి చేసేసుకుని పడుకుంటానమాట. మార్నింగ్ నాకు టెన్షన్ ఉండదన్నమాట. లేకపోతే పడుకున్నా కానీ ఇంకా నిద్ర పట్టదు. అమ్మో ఇన్ని సామాన్లు ఉన్నాయి, రూమ్ క్లీన్ చేయాలి, ముగ్గులు పెట్టుకోవాలి అనే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అందుకనే నేను ముందు రోజు నైటే మ్యాక్సిమం చేసేసుకుంటాను. హెల్త్ ఎక్కువగా బాగోపోతే కానీ, లేకపోతే మ్యాక్సిమం చేసేసుకుంటాను పనులన్నీ నైటే అనమాట. 10 అయ్యిందండి ఇప్పుడు. ఆ 10కి క్లీనింగ్స్, ముగ్గులు, పసుపు రాసేసి గుమ్మానికి బొట్లు అన్నీ పెట్టేసుకున్నానండి. నేను వీడియో కోసమే కాదండి, నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను పూజ. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఇలా చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ అని నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాను. నేను పూజ అనేది చాలా ఇంట్రెస్ట్గా చేస్తాను. ఇదిగోనండి మా ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం రోజునాడే బొట్లు పెట్టానమాట. మీకు సరదాగా చూపించడం కోసం ఫొటోస్ తీశాను. ఏ దేవుని వదిలిపెట్టను, అన్ని వాళ్ళకి బొట్లు పెట్టేసుకుంటాను. మార్నింగ్ అండి, ఇంకా ఫ్రైడే మార్నింగ్ అనమాట. స్నానం చేసేసి కాళ్ళకి పసుపు రాసుకుని, తాళికి పసుపు రాసుకుని, ముఖానికి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకున్నానండి. గ్యాస్ మీద అయితే ప్రసాదం పెట్టాను, ఎసరు పెట్టాను అనమాట రైస్ వండటానికి. మా పిల్లలు లంచ్ బాక్సులు అండి, అవి క్లీనింగ్ చేసేసి నైట్ దబ్బిలించేసానమాట. దేవుడి దగ్గర అయితే ఇలా అరేంజ్ చేసుకున్నానండి. నాకు చామంతి పూలు అయితే తెచ్చుకోలేదన్నమాట, ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు నేను నా దగ్గర ఉన్న పువ్వులు మా కింద ఉన్నాయన్నమాట. ఆ పువ్వులే కోసుకు తెచ్చుకుని ఇలా అరేంజ్ చేసుకున్నానండి. పూజ అయితే చేసుకుంటా పక్క పనులు చేసుకుని అన్నీ పూజ సర్దుకున్నాను అనమాట. వంట చేసేసుకున్న తర్వాత పూజ చేసుకున్నాను. పూజ అయితే ఈరోజు అయితే చాలా లేట్ అయిందండి, ఎందుకంటే వీడియో షూట్ చేస్తూ పూజ చేసుకున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే చిన్న క్లిప్ వీడియో తీసి పెట్టారనమాట. తీయండి అంటే అలా తీశారనమాట. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. తులసి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. తులసమ్మకు చూడండి ఎన్ని పువ్వులు పెట్టానో, ఎంత కలకల్లాడిపోతుందో మా తులసమ్మ. ఇదిగోనండి ఈరోజు అయితే టిఫిన్ అయితే అట్టు వేసుకున్నానండి. ఇది ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, అది అట్టు వేసుకున్నాను అనమాట. మా పిల్లలకి లంచ్ బాక్స్ అద్దేసి పిల్లల్ని రెడీ చేసేసి టిఫిన్ పెట్టేసి వాళ్ళిద్దరిని పంపేస్తున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లు అనమాట. మొత్తం 3 లంచ్ బాక్సులు రెడీ చేసేసాను. ఇదిగోనండి మా పాప అయితే మా హస్బెండ్ బైక్ ఎక్కింది, వెళ్ళిపోతుంది అనమాట. ఎంత హ్యాపీగా ఉందో, స్కూల్కి వెళ్తుంది కదా. ఇదిగోనండి ఇదంతా మా ఫ్రంట్ సైడ్ అనమాట. ఆ సైడ్ వేరు, ఈ సైడ్ వేరు. మాది ఉత్తర గుమ్మం, ఇది తూర్పు సైడ్ అనమాట. ఇక్కడైతే మెయిన్ రోడ్ అనమాట, గాజువాక రోడ్ అండి. ఇదిగా సరదాగా ఈ క్లిప్ తీసుకున్నాను అనమాట. ఓకేనండి, బాయ్.